నినాదంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటి దగ్గర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే 50 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్ వెలుగులు ఉన్నాయి అనంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళకు అందించడం వల్ల ఈరోజు గుండెల నిండా నిద్ర పోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్కన ఉండ్రు, నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది, మా అక్కలు ఆ పక్కన ఉండ్రు. ఇవాళ మా అక్కల్ని మా చెల్లెళ్ళని నీడికి వచ్చిన వాళ్ళని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, ఆ ఎల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాననన్న పెట్టేది, లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే 11 రూపాయలకు తెగ నమ్ముకునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టినాం. ఇవాళ 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు. ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కడుపు నింపాలి, పేదలకు న్యాయం జరగాలి, పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని ఈనాడు మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సన్న బియ్యం అందిస్తున్నారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు
ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన. ఇవాళ నేను అడుగుతున్నా, దేవరకొండ నలుమూలల నుంచి 40-50 వేల మంది ఉన్నారు. ఈడున్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాల్ విసిరిన, చంద్రశేఖర్ రావు గారు, నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే. అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో, దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా? మా చదువుకున్న యువకులను